ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం ద్వారా బలపడుతూ ఆశీర్వాదపడుతూ నడిపించబడుతూ ఉన్నారా? దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా? ఉదయకాలంలో లేకపోవడం, వాగ్దానం చూడటం, ప్రార్థన ద్వారా, బైబిల్ చదవడం ద్వారా ఒక రోజును ప్రారంభించడం, మరలా సాయంత్రం బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని దైవికంగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించి ఆ వాక్యానుసారంగా బ్రతకడం, అది దేవుని చిత్తమైన దేవుని బిడ్డారా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 48వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. నీ సంతానము ఇసుక వలె విస్తరమగును, నీ గర్భఫలం దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్న బలమైన వాక్కు, నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరింపచేయును. రెండవదిగా, ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును అనే మాటని ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్నాడు. వారి నామము నా సన్నిధి నందు మరువబడదు, కొట్టివేయబడదు. ఈరోజు దేవుని బిడ్డారా, నీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎంతగా ఆశీర్వదించబోతున్నాడంటే ఇసుక రేణువుల వలె అంత విస్తారంగా ఆశీర్వదించబోతున్నాడు. దాని ఫలింపుని, వారి యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూసే విధంగా ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తూ ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, ఇదే వాగ్దానం దేవుడు అబ్రహాంకి ఇచ్చి ఉన్నాడు. అబ్రహాంకి ఏమని తెలియజేశాడు అంటే, నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసినప్పుడు, అబ్రహాం జీవితంలో ఎటువంటి ఫలింపు లేని సమయం, తనకి ఏ గర్భఫలం కానీ ఏ బిడ్డలు కానీ లేని సమయంలో తనకి ఇచ్చిన వాగ్దానం ఇది. కాబట్టి అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మినట్లే ఈరోజు మనందరం కూడా అబ్రహాము సంతానం. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ కూడా విశ్వాసులకు తండ్రిగా, మనందరికీ తండ్రిగా దేవుడు చేయడానికి కారణం విశ్వసించాడు, గొప్ప కార్యాలు చూశాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా దేవుడు నిన్ను, నీ గర్భాన్ని దర్శించలేని పరిస్థితుల్లో మీరు ఉంటూ ఉన్నారా? దేవుడు మీకు ఇస్తున్న బలమైన వాక్ వచనాలు బలము తెచ్చుకొని ధైర్యంగా ఈ వాగ్దానాన్ని బట్టి మీరు విశ్వసించాలి. మీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నూతనంగా వివాహం జరిగిన ప్రతి ఒక్క దేవుడి బిడ్డలో కూడా దీన్ని గట్టిగా పట్టుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానం మీ సంతానాన్ని దేవుడు విస్తరించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీ సంతానాన్ని, నిన్ను కూడా ఆయన సన్నిధిలో మరువడు, కొట్టివేయుడు. కాబట్టి నీవు, నీ ఇంటి వారందరూ కూడా, నీ సంతానం అంతా కూడా దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వలె ఎదగడానికి సిద్ధపడదాం, ఆశీర్వదించబడదాం, దీవెనకరంగా మార్చబడదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్పదేవా, ఈ దినము మాకు ఇచ్చిన యొక్క వాగ్దానం బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలకి వాక్ వచనాలు ఇచ్చి మీరు బలపరుస్తున్నారో, ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి పట్ల ఈ వాక్ వచనాలు నెరవేర్చడానికి నడిపించయ్యా. నీ కృప సమృద్ధిగా కుమ్మరించండి. వారి అక్కర్ల అవసరాలన్నీ తెచ్చండి. నూతన గర్భంలో దైవిక బిడ్డలు ఉన్నట్లుగా ఆశీర్వదించండి. ఇచ్చువాడము నీవే, సహాయం చేయవాడము నీవే. నీ నామంలో సహాయం చేయండి. ఎంతమంది ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయో వారి గర్భాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ ఉదయకాలంలో వివాహమైన వారు ప్రతి ఒక్కరు కూడా నూతన క్రియ, దైవిక జనరేషన్ ఉన్నట్లుగా ఆశీర్వదించయ్యా. ఈ భూమి మీదకి గర్భఫలంలో నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని విస్తరింపచేయండి, ఆశీర్వదింపచేయండి. నీ నామ మహిమార్థం ఒక్కొక్కరిని లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో ముందుకు కొనసాగించండి. వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, వారికి ఉన్న సమస్తం పొలములు, పాడి పశువులు, దుప్పిటెత్తులు, గొర్రెలు, మేకల మందలన్నీ దీవించయ్యా. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, విడుదల శీఘ్రంగా మీరే సహాయం చేయండి. ప్రయాణం చేసిన వారికి క్షేమం ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకి తెలివి, జ్ఞానం, వివేచనతో లేవయ్యా. రాకపోకలు ఏంది యెహోవా మీరు తోడుగా ఉండండి. ఏ అపాయం లేకుండా చేయండి. కోర్టు కేసులు, భూములు, గొడవలు, కొట్లాట్ల, అల్లర్ల నుంచి విభేదాలయ్యా. శాంతి సమాధానంతో దేశాన్ని నింపండి.
దేశాధికారులకు జ్ఞానం, తెలివి, వివేచన, సేవకుల కోసం, దైవజనుల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా వాడుకోనండి. కంచె కాపుదల భద్రత ఇచ్చి లేపండి, బలపరచండి, ముందుకు కొనసాగించండి. ఈ దినం గాడేజ్ మ్యారేజ్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఈ నా మహిమాతను ముందుకు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డని వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేక మంచిగా షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.